నమస్తే. షాద్నగర్లో జరిగిన పరువు హత్య రాష్ట్రాన్ని కుదిపేస్తున్నది. ఒకరు బీసీ, చంపబడ్డ వాళ్ళు ఎస్సీ. మనకు మనమే కొట్టుకొని చంపేసుకుంటున్న దారుణమైన పరిస్థితి. ఈ కులాంతర వివాహాలు చేసుకోవడం తప్పు అన్న ఒక దారుణమైనటువంటి ఆలోచనతో ఈ పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఎల్లంపల్లి విలేజ్, ఇది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం ఎల్లంపల్లి అన్న గ్రామం. సో నా ముందున్న అబ్బాయి చంద్రశేఖర్. ఈ చంద్రశేఖరే భవానీ అనే అమ్మాయి, ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు నిజామాబాద్కి వెళ్ళిపోయారు. ఇదే షాద్నగర్లో ఉన్న వీళ్ళ బ్రదర్ రాజశేఖర్ని అమ్మాయి భవానీ అనే అమ్మాయి ఫాదర్ వెంకటేష్ ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి అబ్బాయిని కొట్టి చంపి తగలబెట్టేశారు పెట్రోల్ పోసి. ఇప్పుడు చంద్రశేఖర్ ఇక్కడే ఉన్నాడు. జస్ట్ ఇంతకుముందే వీళ్ళ బ్రదర్ రాజశేఖర్ అంత్యక్రియలు జరిగినాయి. ఒకసారి అబ్బాయితో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది ఏంటి అన్నది. ఏం జరిగింది, మీరు ఏ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు? 8కి, మొన్న 8వ తారీఖు రోజు. 8వ తారీఖు రోజు వెళ్ళిపోయారు. ఓకే, ఏం జరిగింది అసలు? ఎప్పటి నుంచి మీరు ప్రేమించుకుంటున్నారు? 6 years అవుతున్నాను. 6 సంవత్సరాలు అవుతున్నది. ఓకే, 6 సంవత్సరాల నుంచి మీ ఇరు కుటుంబాలకు తెలుసా? తెలియదు, మొన్నటి నుంచి తెలుసు. మొన్న అక్టోబర్ 9కి పోయినప్పుడు దొరికిపోయినాం. ఇక అప్పుడు ఏజ్ లేదు అదే దండని సతాయించారు. ఇక అప్పుడు ఇడిచిపెట్టినాం. మళ్ళీ ఇంకా ఫోన్ చేసిన నేను, అట్లా ఇట్లా ఫోన్ చేసుకున్నాం. ఇక నేను పోతున్నా తెలిస్తే మా అన్న వచ్చిండు. మా అన్న వచ్చి వద్దురా మళ్ళా లేని తోటి అవుతుంది అదే అంటే ఇంకా నేను ఇంట్లో అన్నమాట. ఇక పోయినాము, ఆయన అదేం తప్పలేదన్న. ఇప్పుడు మీరు 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు అంటున్నారు. అమ్మాయి మైనర్ కదా? మైనర్ కానీ ఉల్టా పల్టా. ఓకే, సో దాని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళిపోయినారు? అంటే తిరుపతి. ఎప్పుడు పోయారు తిరుపతికి? 9కి. మొన్న కాదు కాదు, అంతకుముందు ఫస్ట్ టైం మీరు ఎక్కడికి వెళ్ళిపోతే నేను పిలిచి కొట్టిరా ఊరు దగ్గరికి దైవాలగూడెం పోతున్నాం. షాబాద్ దగ్గర ఊరికి వెళ్ళారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిరా? మీ మామ ఇంటికి వెళ్తుంటే మధ్యలో తోవల్ని పట్టుకోరు. ఎట్లా, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు వెళ్ళిన విషయం? నేనే ఫోన్ చేసిన మా అన్నకి. మీ అన్నకి ఫోన్ చేసిన ఏమన్నా ఎట్లుంది అన్నట్టు మాట్లాడితే ఇంకా అది ఇక చెప్పాల్సి వచ్చింది. మా అన్న ఇంక వచ్చారు, పట్టుకుర్రు. వాళ్ళ డాడీ పోలీస్ వాళ్ళ కార్ కన్నా ముందే ఆయన ఊరికొచ్చి కొట్టిండు నన్ను. అన్నే కొట్టిండు.